ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. చూడండి, ఒకప్పుడు సమాధానము లేనటువంటి స్థితి, ఒకప్పుడు వారు నమ్మలేనటువంటి స్థితి, నెమ్మది లేనటువంటి స్థితి, ఇప్పుడు యేసును కలిగినటువంటి స్థితి, సువార్త పరిచర్యకు హత్తుకున్నటువంటి స్థితి. ఈ రోజున కుటుంబము వచ్చి పౌలుని ఆదరిస్తూ ఉన్నారు, సాగనంపుతూ ఉన్నారు. ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం? చూడండి, ఆ దినములు గడిచిన తర్వాత ఏ దినాలు అని అంటే ఏం చెప్తాం? ఆ దినములు గడిచిన తర్వాత. నేను ఎప్పుడు దీని గురించి మీకు చెప్తాను. ఏ దినాలు? యెరూషలేము వెళ్ళొద్దు అన్న దినాలు. ఇప్పుడు ఆ దినాలు గడిచిపోయినాయి. నువ్వు వెళ్ళొద్దు అన్న దినాలు గడిచిపోయినాయి. ఇప్పుడు సాగనంపే దినము ఇది. లేదు, నీ పరుగు కథ ముట్టించడానికి పయనమయ్యి వెళ్ళు. మేము సంఘీభావం చెప్తూ ఉన్నాం. మేము ఒకరు కాదు, ఇద్దరు కాదు, భార్యతోనూ పిల్లలతోనూ వచ్చి పౌలుని సాగనంపుతూ ఉన్నారు. ఒకప్పుడు యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రాంతము ఎలాంటి ప్రాంతము ఇది? ఇప్పుడు ఎలాంటి ప్రాంతము అయ్యింది? సువార్త పరిచర్య ఎంతగా విశదీకరించబడింది. నేను ఇందాక కూడా చెప్పాను, సువార్త పరిచర్యను నువ్వు ఎంత అడ్డు పెట్టినా అది విరివిగా విస్తరించబడుతూ ఉంది. ఎంత ఆటంకాలు సృష్టించినా కొంత ప్రాణం నష్టం జరిగి ఉండొచ్చు, కానీ కొంత అడ్డంకులు కలిగి ఉండొచ్చు, కానీ సువార్త పరిచర్య మాత్రము ఆగదు. ఎందుకంటే ఇది జీవ మార్గం, ఎందుకంటే ఇది దేవుని తెలుసుకోవాల్సినటువంటి మార్గం. సరైన మార్గము, సత్యమైన మార్గము, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినటువంటి మార్గము ఇది. అందరూ